హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆరోగ్యానికి హానికరమైన ముఖ్య కారకం ఏంటో మీకు తెలుసా? అదేనండి అనాఫిలిస్. ఇదేం పేరు, దీనికి సంబంధించింది అనుకుంటున్నారా? పగలంతా ఎటుపోతాయో ఎక్కడుంటాయో తెలీదు, కానీ చీకటి పడితే చాలు మనిషి మీద దాడి చేసి రక్తాన్ని తాగే ఓ చిన్న కీటకం. దాని పేరే మన వాడుక భాషలో దోమ అంటాం. ఇది కాటు వేస్తే అనడం కంటే ఇది కుడితే ఏర్పడే సైడ్ ఎఫెక్ట్ ఏంటో మనలో చాలా మందికి తెలుసు. అసలు ఈ స్టోరీకి కావలసిన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కంటికి కనిపించినంత వేగంగా కదిలే అనాఫిలిస్ దోమ దాటికి మనిషి ఆరోగ్యం, మలేరియా లాంటి చలి జ్వరం వస్తే క్యూలెక్స్ అనే దోమ వల్ల మనిషికి బోధకాలు వస్తూ ఉంటాయి. మొత్తం మీద దోమ కాటు వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోతుందంటే ఆశ్చర్యపోవడం తప్ప నివారణ చర్యలు మాత్రం చేపట్టడానికి మనకు అసలు సమయమే ఉండదు. గాలిలో వ్యాపించి నేల మీద నిల్వ ఉన్న నీటిలో పుట్టి చిట్ట చివరకు మనిషి రక్తనాళాల మీద దాడి చేసే వైరస్సే చలి జ్వరం, డెంగ్యూ ఫీవర్, ఫైలేరియా అంటే బోధకాలు లాంటి అనారోగ్యాలు అని మీకు తెలుసా? ఈ కారణాల వల్లే మన ప్రభుత్వం దోమకాటు నివారణకు తీసుకునే చర్యలు ఎంతవరకు సరిపోతాయి? ఈ నేపథ్యంతోనే దోమలను నివారించడానికి మన ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అడపా దడపా కంటి తుడుపు చర్యలుగా కనిపిస్తున్నాయే తప్ప ఇంతకీ ఇది మన కంటికి భయంకరమైన వ్యాధిగా కనిపించకపోయినా అతి భయంకరమైన వ్యాధుల్లో ఇది కూడా ఒకటిని గమనిస్తే పోయేదేమీ లేదు, ఒక్క దోమ కాటు తప్ప. ఇక మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులను సంక్రమింపచేసే దోమకాటు నివారించే సరికొత్త విధానంపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. మన కంటికి కనిపించే మురికి కాలువలు, మురుగునీరు ఎటో కదలకుండా చాలా రోజులుగా నిల్వ ఉండిపోయే గుంతలు, ప్లాస్టిక్ కవర్లు తదితర అంశాలే దోమల వ్యాప్తికి అసలు కారకాలంటే మీరు నమ్ముతారా? ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిలోనూ, మురుగు గుంతల్లోనూ లార్వాలు ఏర్పడి వాటి నుంచి దోమలు పుట్టుకొస్తాయనేది చిన్నప్పుడు మనం చదువుకున్న పాఠ్యాంశం. అవి మనల్ని కుట్టినప్పుడు రక్త కణాలపై వాటి జన్యు రూపాలు దాడి చేసి బలహీనపరుస్తాయి. ఈ పరిస్థితుల్లోనే మనిషి అనారోగ్య బారిన పడుతున్నాడనేది అక్షర సత్యం. ఇక మలేరియాను అరికట్టాలంటే ముందుగా దోమలు పెరగకుండా చూడాలి. మరో మాటగా చెప్పాలంటే దోమ జాతి వ్యాప్తిని ఆపడానికి ఇటీవల జన్యుపరంగా మార్పు చేసిన 10,000 దోమలను జిబూటీలో విడుదల చేశారు. ఇవి మనిషి మీద దాడి చేసిన కాటు వేయవని జన్యు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని స్నేహపూర్వక కాటు వేయని మగ అనాఫిలిస్ స్టెఫిన్సీ దోమలుగా చెబుతారు. వీటినే స్నేహపూర్వక కాటు వేయని మగ అనాఫిలిస్ స్టెఫిన్సీ దోమల్లో పరిపక్వతకు రాకముందే ఆడదోమలను చంపే జన్యువు ఉంటుంది. వాటికి జన్యు మార్పిడి చేసి వదిలితే అవి ఆడదోమలపై దాడి చేస్తాయి. బ్రిటన్కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ యాక్సిటిక్ చెబుతుంది, అవి ఆడదోమలను కుడితే మలేరియా, ఇతర వైరల్ వ్యాధులు వస్తాయి. తూర్పు ఆఫ్రికాలో ఇలాంటి దోమలను విడుదల చేయడం ఇదే తొలిసారి, కానీ ఆఫ్రికా ఖండంలో ఇది రెండోసారి. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ప్రకారం బ్రెజిల్, కేమన్ దీవులు, పనామా, భారతదేశంలో ఇలాంటి సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించారు. 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 100 కోట్ల దోమలను విడుదల చేసినట్లు సిడిసి వెల్లడించింది. జిబూటీలోని అంబోలి నగర శివార్లలో ఇటీవల మొదటి బ్యాచ్ దోమలను
బహిరంగ ప్రదేశంలో వదిలిపెట్టారు. ఆక్సిటెక్ లిమిటెడ్, జిబూటి ప్రభుత్వం, అసోసియేషన్ మ్యూచువలిస్ అనే స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన ఈ దోమలలో సెల్ఫ్ లిమిటింగ్ జన్యువు ఉంటుంది. ఇవి ఆడదోమలతో జతకట్టినప్పుడు పుట్టే ఆడదోమలు యుక్త వయస్సుకు చేరేలోపే నశిస్తాయి. వాటికి పుట్టే మగదోమలు మాత్రమే బతుకుతాయని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలు వివరించారు. 2018లో బుర్కినా ఫాసోలో విడుదల చేసిన సంతానోత్పత్తి లక్షణం లేని మగ అనాఫిలిస్ కొలిజి దోమల మాదిరి కాకుండా స్నేహపూర్వక స్టెఫెన్సీ దోమల్లో సంతానోత్పత్తి లక్షణం ఉంటుంది. 2012లో దేశంలో మొట్టమొదటగా గుర్తించిన అనాఫిలిస్ స్టెఫెన్సీ దోమ జాతి వ్యాప్తిని అరికట్టడానికి ఈ ప్రత్యేకమైన దోమలను అభివృద్ధి చేశారు. అప్పట్లో బుర్కినా ఫాసోలో 30 మలేరియా కేసులు మాత్రమే ఉన్నాయి. ఆ దేశం మలేరియా నిర్మూలనకు 70% ప్రయత్నించినట్లు ఇటీవల నిర్వహించిన ఓ ప్రత్యేక సర్వేలో రికార్డుల్లో నమోదైంది. అయితే 2020 నాటికి దేశంలో మలేరియా కేసులు 73,000కు పెరిగాయి. ఈ దోమ జాతి ఇప్పుడు ఇతర ఆఫ్రికన్ దేశాలైన ఇథియోపియా, సోమాలియా, కెన్యా, సూడాన్, నైజీరియా ఘనాలకు వ్యాప్తి చెందింది. ఆసియా మూలాలు కలిగిన స్టెఫెన్సీ జాతిని నియంత్రించడం చాలా కష్టం. సాంప్రదాయ నియంత్రణ పద్ధతులకు లొంగని దీనిని పట్టణ దోమగా పరిగణిస్తారు. ఇది పగలు రాత్రి కాటువేస్తుంది. రసాయన పురుగు మందులకు కూడా ఇది లొంగదు. విస్తీర్ణంలో జిబూటి చిన్నగా ఉండడం వల్ల కొత్త యాంటీ మలేరియా ప్రాజెక్టును చేపట్టడం చాలా సులభం మార్గంగా కనిపిస్తుంది. మలేరియా మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే వ్యాధి. మరో మాటగా చెప్పాలంటే మలేరియాతో జరిగే పోరాటంలో ఈ స్నేహపూర్వక దోమలు తమకు ఎలా సహాయపడతాయో అనే ఆసక్తి ఇప్పుడు ప్రజల్లో నెలకొంది. ఇక కంక్లూజన్కి వస్తే, మనిషిని దోమ కుట్టిందంటే అది ఖచ్చితంగా ఆడదోమగా మనం భావించాలి. మనిషిని దోమ కుట్టడం వల్ల దాని ద్వారా రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ రక్త కణాలపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రతి ఏటా దోమకాటు సోకిన వ్యాధులు మలేరియా, ఫైలేరియాతో 5 లక్షల మందికి పైగానే చనిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన తాజా సర్వేలు ప్రకటించాయి. ముఖ్యంగా దోమకాటుతో చనిపోయే వారిలో ఆఫ్రికానే మొదటి స్థానంలో ఉందంటే మీరు నమ్ముతారా? ఇక తాజా అధ్యయనం ప్రకారం ఆఫ్రికాలో జీవుల జన్యు మార్పిడి ఎప్పుడూ వివాదాస్పద అంశంగానే మారుతుంది. ఇలాంటివి పర్యావరణ వ్యవస్థ, ఆహార అలవాట్లపై చూపే పరిణామాల గురించి పర్యావరణ బృందాలు, సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కానీ జన్యుపరంగా మార్పులు చేసి విడుదల చేసిన 100 కోట్ల దోమలు గత 10 సంవత్సరాల కాలంలో పర్యావరణంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదనేది సంబంధిత శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేలింది. ప్రస్తుత అధ్యయనం ప్రకారం కొన్ని రకాలైన దోమలు విషపూరితం కానివి, అలర్జీ కారకం కాని వైరస్ ఈ దోమల లాలాజలంలో ఉండదు. అందువల్ల ఆక్సిటెక్ ప్రకారం ఒక వ్యక్తిని దోమ కాటు వేసినా ఆ వ్యక్తి ఆ జన్యువుల ప్రభావానికి గురికాడు. అయితే ఈ కొత్త ప్రయోగంపై ఇప్పటికే కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడినా భవిష్యత్తులో ఈ ప్రయోగం విజయవంతమైతే మానవాళికిది మృత్యుంజయునిగా మారుతుంది అనడంలో సందేహం లేదు. భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించి ఇలాంటి దోమలను మరింతగా ఉత్పత్తి చేసి విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది.
సో మలేరియా ప్రాణాంతక వ్యాధి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం 5 నుంచి 6 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇలాంటి 10 మరణాలలో 9 సబ్ సహారన్ ఆఫ్రికాలోనే సంభవిస్తున్నాయి. సో మనం కూడా దోమలను ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు చొరవ చూపితే తప్ప మన ఇండియానే అద్భుతమైన మరో స్వర్ణ యుగానికి బాటలు వేస్తుంది అనడంలో ఏం మాత్రం సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. 1 టీవీ, ప్రతిక్షణం ప్రజల పక్షం.